రోజైతే ఈ మూసుకున్న గ్రంథి ప్లస్ ఉబ్బుకున్న గ్లాండ్ కాస్త ఇన్ఫెక్షన్ అవుతుందో, ఆ రోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫెక్షన్ లాగా మారి, ఆ గ్లాండ్ ఫుల్లుగా వాచి, ఎర్రగా మారి, ముట్టుకుంటే బాగా నొప్పి కలగజేసి, ఇంగా చెప్పాలి అంటే అప్పటి వరకు జస్ట్ వాపు ఉంటుంది. అండ్ వాపు స్లోగా పెరగడం గమనించగలరు గానీ, ఎప్పుడైతే ఆ సెబేషియస్ సిస్ట్ గనక ఇన్ఫెక్షన్ అయితే మాత్రము, అప్పటి వరకు చిన్నగా ఉన్న గ్లాండ్ కాస్త బాగా పెద్దదవ్వడం అండ్ బాగా నొప్పి కలగజేయడం అండ్ దానిపైన వాపు వచ్చి, ఎర్రదనం వచ్చి పసలా కారడం గూడా గమనిస్తూ ఉంటారు. మనం చెప్పినట్టు గనుక మీకు గనుక జరిగినట్లయితే, మీకు ముఖ్యంగా సెబేషియస్ సిస్ట్ ఇన్ఫెక్షన్ అయినట్టే అర్థము. సో, ఎప్పుడైతే ఈ చిమ్ముగడ్డనొస్తుందో, వీరికి ట్రీట్మెంట్‌లో భాగంగా కేవలం సర్జరీ ద్వారానే మనం సరి జేసుకోలేము. మందుల ద్వారా పెద్ద ఉపయోగం ఉండదు. ఎందుకు అంటే, ఇన్ఫెక్షన్ రానంత వరకు అది బాగానే ఉన్నట్టే. ఇన్ఫెక్షన్ ఏ రోజైతే వస్తుందో, అప్పుడు ఎమర్జెన్సీకి దారితీస్తుంది. బట్ ఇన్ఫెక్షన్ రావడానికి ముఖ్య కారణం ఏంటి? ఈ కుళ్ళు పదార్థాలన్నీ ఇక్కడే పేరుకుపోవడం వల్ల. మనకు ఎప్పటి వరకైతే ఈ కుళ్ళు పదార్థాలనేవి అలానే మన బాడీలో ఉంటాయో, అప్పటి వరకు మనకు మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్స్ తరచుగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి గాబట్టి, ఆ రిస్క్ అనేది తీసుకోకుండా, ఈ కుళ్ళు పదార్థాలు చేరిన బెలూన్‌ని ఉన్నదున్నట్లు తీసేయడమే సర్జరీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఎందుకు అంటే, ఈ కుళ్ళు పదార్థాలు ఉన్నంత వరకు మళ్ళీ ఇంకొకసారి మనకి ఇన్ఫెక్షన్ రాదనే గ్యారంటీ ఉండదు. అందుకే దాన్ని ప్రాపర్‌గా క్లీన్ చేసుకోవడమే సర్జరీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.